హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ ఒరుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మామిడికాయ ఒరుగుల్ని సమ్మర్లో కానీ చేసి పెట్టుకున్నట్లయితే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి. ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు ఉంటాయండి. ఈ పులుసుల్లోకి, పప్పుల్లోకి వాడుకోవడానికి చాలా బాగా ఉంటాయండి. చింతపండు బదులుగా ఈ మామిడికాయ ఒరుగుల్ని వాడుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ మామిడికాయ ఒరుగులకి పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. ఈ పచ్చి మామిడికాయలకి అన్నిటికీ కూడా ఈ తాటంతా తీసేసుకోవాలి. ఇలా ఒక తొక్క తీసుకున్నటువంటి మామిడికాయలని తురుము ప్లేట్ తీసుకొని పొటాటో చిప్స్ తరుక్కున్నట్టు పొటాటో చిప్స్ లాగా ఈ మామిడికాయలను తరుక్కోవాలండి. ఇలా తరిగి పెట్టుకున్నట్టు మామిడికాయలని ఎండకు పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు బాగా ఎండిపోయాయండి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు వాడుకోవచ్చండి. పులుసుల్లోకి, పప్పులోకి చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.